మన ఇండియాలో క్రికెటే కాకుండా ఇంకా వేరే స్పోర్ట్స్ కూడా ఉన్నాయని చెప్పించి మనము ఇంకా మన గవర్నమెంట్స్ ఇద్దరం గుర్తించాలి. ఇలా ఎందుకంటున్నా అనుకుంటున్నారా? చెప్తా వినండి. మన ఇండియన్ క్రికెట్ టీమ్స్ అయినా మెన్స్ ఇంకా ఉమెన్స్ టీమ్స్ క్రికెట్ వరల్డ్ కప్ గెలిచినప్పుడు మన దేశంలోని అన్ని స్టేట్ గవర్నమెంట్స్ ఇంకా సెంట్రల్ గవర్నమెంట్స్ ఈ ప్లేయర్స్ కి కోట్లలో రివార్డ్స్ అండ్ ఇంకా ప్రాపర్టీస్ గవర్నమెంట్ జాబ్స్ కూడా ఆఫర్ చేస్తున్నారు. ఈ ప్లేయర్స్ మన దేశానికి ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక మంచి పేరు తీసుకొచ్చారు. సో వీళ్ళకి ఇవ్వడం తప్పే లేదు. బట్ మరి వీళ్ళేం చేశారు? ఈమె పేరు పుష్ప, జార్ఖండ్ కి చెందిన పారా త్రోబాల్ ప్లేయర్. ఈమె మన ఇండియాకి ఇంటర్నేషనల్ లెవెల్లో గోల్డ్ మెడల్ తో పాటు చాలా మెడల్స్ తీసుకొచ్చింది. బట్ ఈమె ఇప్పుడు ఏ పరిస్థితుల్లో ఉందో చూడండి. రోడ్ మీద వెజిటేబుల్ సెల్ చేసుకుంటుంది. ఈయన పేరు కరణ్, పంజాబ్ కి చెందిన పారా ఇంటర్నేషనల్ కరాటే ప్లేయర్. ఈయన మన దేశానికి గోల్డ్, బ్రాంజ్ తో పాటు ఇంటర్నేషనల్ లెవెల్లో ఇంకా చాలా మెడల్స్ తీసుకొచ్చాడు. బట్ ఈయనది కూడా యాజ్ ఇట్ ఈస్ సేమ్ టు సేమ్ పరిస్థితి, రోడ్ మీద వెజిటేబుల్ సెల్ చేసుకుంటున్నాడు. ఇలాంటి ప్లేయర్స్ మనకి మన గవర్నమెంట్ కి కనిపించారా? కనిపించినా చూసి చూడనట్టు వదిలేస్తున్నాము. వీళ్ళని ఎందుకు ఎంకరేజ్ చేయట్లేదు మనం?